పందెం పెట్టడానికి ఈడెవడు, గెలవడానికి ఆడెవడు? ఒక్కొక్కరిని నరికి రక్తం తాగుతాను. నానమ్మ, చేసిన ఏదో పనికి ఏం సమాధానం చెప్తాడో మీ అల్లుడు గారిని అడగడానికి వెళ్తున్నాను. తప్ప తాగి తప్పు చేసిన వాడిని సంజాషయం అడుగుతావురా? ఇందులో ఏదో కుట్ర జరిగింది. అయినా మళ్ళీ ఒంటి మీద చేసి బతికేవాడేవాడరా? అంతగా వచ్చినప్పుడు చూద్దాం. నువ్వు లోపలికెళ్ళు, నువ్వు లోపలికెళ్ళు అంటున్నాను. తీసుకెళ్ళారు బస్సు గారు మనసు చూస్తున్నారు. బసవయ్య, ఓడిపోయింది నేను, నా బిడ్డ కాదు. నీ పంతాలకు రెచ్చిపోయి తప్ప తాగి పందెం కాస్తుంది నేను. దానికి నా బిడ్డ బలి కావటానికి వీల్లేదు. నేనన్నమాటే ఈ దౌర్జన్యానికి కారణమైతే, నా తాగుబోత్తనమే నా కూతురి మీద మీకు హక్కు కలిగిస్తే, మన ఒప్పందాన్ని చెరిపేస్తూ మీరు మా పొలివేరు దాటి రాకుండా గిరిగిస్తున్నాను. నువ్వు పశువా? నువ్వు పశువేనా? గడ్డి తినే పశువి అన్నం తినే మనిషిలాగా ప్రవర్తిస్తావా? గడ్డి పెట్టిన విశ్వాసం కూడా మర్చిపోయి పందెంలో ఓడిపోయి చంటపై ప్రాణాలు తీస్తావా? వాడు మనిషి సరే మందు కొట్టేశాడు, నువ్వు పశువి, నువ్వు కూడా మందు కొట్టేశావా? నీ వల్ల ఆ వీరన్న మళ్ళీ దూరం అయిపోయారు. రేపటి నుంచి నీ గడ్డి పెట్టకూడదే, ఇంత అన్నం పెట్టాలి. నేను పశువుశాలలో కట్టకూడదే, రాంభద్రపురానికి ప్రెసిడెంట్ చేయాలి. కలికాలం అన్నందుకు ఊరికే పోలేదు, భారతం రోజులు మళ్ళీ వస్తున్నాయి. సచ్చినుడు పోయి 3 రోజులైనా కాలేదు. బసవయ్య ద్వారా కబురెట్టాడు, మళ్ళీ తీసుకుపోవడానికి చంద్రరాజుతో కలిసి వస్తున్నట్టు. మళ్ళీ బతుకు ఏమవుతుందో ఏమో. తప్పకోండి తప్పకోండి, రండి రండి. ఏమండి, నాదో గొప్ప సలహా అండి. ఏంటి? చంటబ్బాయి పందెం ఏమిటండి? తన కోడి దూడ కొమ్ములుంచిన వాడికి తన కూతుర్ని ఏది బలినిచ్చి పెళ్లి చేస్తాను, ఇంతే కదా. ఏమీ భయపడకండి. చంటబ్బాయి భార్య అన్నపూర్ణ పంచాయతీకి వచ్చి మన ముందు నిలబడి తన కూతురైన మళ్ళీ తన భర్త అయిన చంటబ్బాయికి పుట్టలేదు అని ఒక్క మాట చెప్పేస్తే ఈ సమస్య అంతా. మనుషులతో వస్తున్నారా? మళ్ళీ తీసుకెళ్ళడానికి బసవయ్య గారు మనుషులతో వస్తున్నారా? మా ఊరి పొలిమేరలోకి వచ్చే ధైర్యం మీకెవడిచ్చాడు రా? బతుకు మీద ఆశుంటే పారిపోండిరా నా కొడకల్లారా. ఇదిగో ఓడిపోయినాడు, చచ్చి పైనన్నాడు. మిమ్మల్ని అందరిని అక్కడికి పంపుతాను, ఆయన్ని అడగండి మీ పందెం. ఎట్లా అడిగేదే? ఏ కూసారా? వాళ్ళతో గొడవ పట్టడానికి నువ్వెందుకురా? నువ్వు ఇట్లా చెప్తా. బసవయ్య, ఎద్దు నాపినోడు ఎవడు? మా చంద్రరాజు. ఏంటి ఎద్దు నాపినోడు ఈ పూజగాడా? సంపల్లే రారా. ఎరా, నీకు గెడ్డాలు వీకే కొట్టు పెట్టుకోరా అని చెప్పానా? మళ్ళీ ఎద్దు తోక పట్టుకొని ఎక్కడికి రా వచ్చావు? నువ్వు పందెంలో ఎద్దును ఓడించావా? అవునా, ఓడించాను.
ఓడించావు ఏది ఈ కర్ర కాస్త ఉంచు. ఎందుకా వద్దరా ఎదురు ఓడించావుగా ఎదవా. కర్ర ఉంచరా అంటే కాళ్ళు బేద పడ్డాడు. వీడు ఎదురు ఓడించాయంటే ఎవడరా నమ్ముతాడు? మీరంతా కలిసి కుట్ర చేశారు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. ఈ బసవయ్యను తక్కువ అంచనా వేస్తున్నావు మంగమ్మ. ఈ మంగమ్మను తక్కువ అంచనా వేస్తున్నావు బసవయ్య. నేను తలుచుకుంటే పేగులు తీసేస్తా. మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే డొక్క చీరేస్తా. మల్లిని మాతో మర్యాదగా పంపకపోతే ఈ ఊరిని తగలబెట్టి మరీ తీసుకెళ్తాను. నువ్వుండ్రా. ఇది లక్క కొంప కాదు తగలబెట్టడానికి. పాండవుల కాలము కాదు ఆడవాళ్ళను పందెంలో ఓడి మొగాళ్ళు మోసం చేయడానికి. పెద్ద మీసం తిప్పుతున్నావు. నీ మూతికి మీసం ఉంటే ఈ మంగమ్మ ముంచేతికి మీసం ఉంది. ఇదిగో ఇది మంగమ్మ చేతి కర్రరా. దమ్ములుంటే దాటి రండి. మీ రక్తంతో ఈ ఊర్లో ముగ్గులు పెడతాను. మంగమ్మ గారు ఉండగా మనకి భయం ఏంట్రా? రండి చూద్దాం. వేరేడు కోచి మీద సవాల్ చేస్తున్నాడా? రండ్రా ప్రాణం మీద ఆటలేకపోతే. మంగమ్మ గారికి జై. మంగమ్మ గారి చేతికర్రకి జై. అమ్మా ఊరంతా కలిసి బసవైన ఊరవతల తరిమినట్టుగానే ఊరంతా ఏకమై వీరన్నకి మల్లికి పెళ్లి జరిపిద్దాం. సుభస్య శీఘ్రం ఉంటాను. పొద్దు తెత్తున గైరమ్మ నీ సేవకు చేతల్ల సజ్జలు సేవక పొద్దు తెత్తున బైరమ్మ నీ సేవకు సిరిగన ఏలంత సిన్నారి మొగుడు సిట్టమ్మ కోలమ్మ పుట్టేడు సిగ్గు దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు. దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు అరే దంచు దంచు బాగా దంచు దప్పి పుట్టిన కాస్త నొక్కి పెట్టిన ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే నేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా పోటు మీద పోటు వెయ్యి పోత వయసు తొమ్మిది ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి కొట్టు పోటు మీద పోటు వెయ్యి పోత వయసు పొంగని ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించి
కంట పడితేమి ఎవరేమంటే మనకేమి అరే ఏ కంట పడితేమి ఎవరేమంటే మనకేమి నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను దంచదే మేనత్త కూతురోయ్ పట్టు దంచదే నా గుండెల్ల గరగరగరా ఒక ఆడదానికి జడిసి వెనక్కొచ్చిన బతుకు ఒక బతుకేనా? చెయ్యి. ఏం చెయ్యాలి ఏదో ఒకటి చేసి తీరాలి. చేసే వరకు నాకు నిద్ర పట్టదు. ఆ ఊరినే తగలబెట్టేస్తాను. బాయా ఏడెక్కిపోతావే చల్లబడు మీరు పోండయ్యా కోపడతావే ఆ ఊరెళ్ళి నిప్పెట్టడానికి పొలివేరలు దాటాలి కదా అంత సెవెందుకు నీకు ఆ ఏరన్నగాడు పట్నంలో పెళ్ళానికి పుత్తులు పెళ్లి సామాన్లు కొనటానికి వెళ్ళాడంట ఆడొచ్చేటప్పుడు తోవ మధ్యలో ఆణ్ణి ఒక్క పోటు పొడిపిస్తే పోలేదా బాయా